బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఏపీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి 2025 2026కి సంబంధించి. సో ఈ 2025 2026 ఈ ఫీ రీఎంబర్స్మెంట్ అంటే ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్కి సంబంధించి ఇక ప్రాసెస్ ఏ విధంగా జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో కొన్ని జిరాక్స్లు సబ్మిట్ చేయాలి. అంటే మనం ఈ వీడియోలో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలాంటి జిరాక్స్లు అప్లికేషన్ ఫామ్కి సబ్మిట్ చేయాలి అనేది, అదేవిధంగా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, అదేవిధంగా ఉన్న కాలేజీ విద్యార్థులు కాలేజీలో మరి ముఖ్యంగా 2 పనులు చేయించాలి. ఆ 2 పనులు చేయించుకున్న తర్వాతే సచివాలయానికి వచ్చి మీరు ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ 2 పనులు ఏంటి, టోటల్ A to Z డీటెయిల్స్ తెలియజేస్తాం. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా ఫస్ట్ మీకు నేను అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను, ఓకేనా. సో ఎవరు ఫిల్ చేయాలి? ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఎవరండి? ఫస్ట్ ఇయర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తీసుకోండి. బీటెక్ ఫ్రెష్గా స్టార్ట్ అయిన బీటెక్ ఫస్ట్ ఇయర్, అలాగే బీటెక్లో ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ బీటెక్ తీసుకున్నాను, అక్కడ డిగ్రీ కూడా ఉంటారు కాబట్టి, ఓకేనా. ఇక్కడ డిగ్రీ, బీటెక్, అలాగే పీజీ అందరూ కూడా అర్హులే ఈ ఫీజు రియంబర్స్మెంట్. ఐటీఏ, ఓకేనా, పాలిటెక్నిక్ అందరూ కూడా అర్హులే. ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ కాకుండా మిగతా వాళ్ళందరూ అర్హులే. ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ కాకుండా మిగతా వాళ్ళు చేస్తున్న వాళ్ళందరూ, అది కూడా ఓపెన్ డిగ్రీ కూడా అనర్హులేనండి. ఓకే, ఒకసారి మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినట్లు చూద్దాము. సో ఇక్కడ స్టూడెంట్ పేరు చూసారు, అక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ వెరిఫికేషన్ ఫామ్. అంటే ఇక్కడ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అనేది స్టూడెంట్కి సంబంధించి ఆ అమౌంట్ తీసుకెళ్ళి కాలేజ్ అకౌంట్లో వేస్తారు. అది రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్. మరి ఎంటీఎఫ్ అనేది మినిమం ట్యూషన్ ఫీ, అది తల్లి అకౌంట్లో వేస్తారు. సో ఇక్కడ మనము తల్లి అకౌంట్ కూడా ఇవ్వాలి. ఇక్కడ తల్లి అకౌంట్ ఎవరిది ఇవ్వాలి అనేది కూడా తెలియజేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వివరాల్లో మనం చూడాల్సిన ఏంటి, స్టూడెంట్ పేరు నోట్ చేయాలి, అలాగే స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ నోట్ చేయాలి, అలాగే తండ్రి పేరు, తండ్రి లేకపోతే తల్లి పేరు, అలాగే స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఖచ్చితంగా, అలాగే కాలేజ్ వివరాలు, కాలేజ్ పేరు, కోర్స్ ఏం చదువుతున్నారు, ఏ ఇయర్ చదువుతున్నారు, అలాగే సంబంధించిన కాలేజీలో చదువుతున్నారా లేదు, విద్యార్థి ప్రస్తుతం చదువుతున్నారా లేదు. ఎస్, కొంత డిస్కంటిన్యూ చేసేవారు ఉంటారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉంటారు, అసలు చదువుతున్నారా లేదని కూడా చెప్పగలగాలి. అలాగే తల్లి ఆర్ గార్డియన్ వివరాలు. సో తల్లి అయితే తల్లి వివరాలు ఇస్తాం, ఒకవేళ తల్లి ఎక్స్పైర్ అయితే ఫాదర్ ఇస్తాం, ఫాదర్ ఆల్సో గార్డియన్ ఆల్సో. ఓకే, ఫాదర్ కూడా లేకపోతే తాత అలా. సో అలాగా ఫాదర్ ఉంటే ఫాదర్ యొక్క తల్లి ఉంటే తల్లి పేరు, తల్లి ఆధార్ నెంబర్. అక్కడ నోట్ ఎస్సీ స్టూడెంట్స్కి జాయింట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవసరం లేదు, వారికి ఏపీబీ పేమెంట్ జరుగుతుంది. అంటే ఐ మీన్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ పొందుతూ ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా రియంబర్స్మెంట్ ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రియంబర్స్మెంట్కి సంబంధించి ఆర్టీఎఫ్ అనేది కాలేజ్ అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతుంది. ఇక్కడ ఎంటీఎఫ్కి వచ్చేసరికి ఎస్సీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎస్సీ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అదర్ దాన్ ఎస్సీ స్టూడెంట్స్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. స్టూడెంట్ మరియు మదర్తో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎవరండి? అదర్ దాన్ ఎస్సీ స్టూడెంట్. మరి ఎస్సీ స్టూడెంట్ అకౌంట్ స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. స్టూడెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఎస్సీ అయితే. అదర్ దాన్ ఎస్సీ అయితే జాయింట్ అకౌంట్ తల్లితో. ఓకే, అక్కడ మెన్షన్ చేస్తారు. స్టూడెంట్ ఎస్సీ అయితే స్టూడెంట్ అకౌంట్, ఒకవేళ అదర్ దాన్ ఎస్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, జాయింట్ అకౌంట్ నెంబర్ వేస్తారు, ఐఎఫ్ఎస్సి కూడా వేస్తారు. ఓకే, సో తల్లి యొక్క మొబైల్ నెంబర్ వేస్తారు, అంటే పేరేంటిది. 6 స్టెప్ వాలిడేషన్లో ఇక్కడ ఎస్ఆర్నో మనం పెట్టాల్సి వస్తుంది. ఏది ఎస్ పెట్టాలి, ఏది నో పెట్టాలి చూడండి ఒకసారి. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారా అంటే, ఇక్కడ ప్రభుత్వ పెన్షనర్లు అంటే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షనర్ అనమాట. ఓకే, సో ఎవరైనా ఉన్నారా అంటే, ఇక్కడ కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఏం పెట్టాలి, నో అని పెట్టాలి. ఎస్ అని పెట్టారనుకోండి ఇన్ఎలిజిబుల్ అవుతారు. నిజంగా ఉంటేనే పెడతారు, ఉండి లేదని పెట్టకూడదు, అది కూడా గుర్తుంచుకోండి. కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, నో. మున్సిపల్ తర్వాత నెక్స్ట్ ఏముంది, కుటుంబంలో ఎవరికైనా 4 వీలర్ కలిగి ఉన్నారా, నో. మున్సిపల్ ఏరియాలో 1500 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం కలిగి ఉన్నారా, నో. కుటుంబం యొక్క మొత్తం ఆదాయం 2,50,000 కంటే ఎక్కువ కలిగి ఉన్నారా, నో. కుటుంబం యొక్క మొత్తం భూమి పరిమితికి మించి కలిగి ఉన్నారా, నో. పరిమితి అని చూడండి, కింద బ్రాకెట్లు ఇచ్చారు. మెట్ట భూమి 25 ఎకరాలు, మాగాని 10 ఎకరాలు లేదా మెట్ట మాగాని కలిపి 25 ఎకరాల లోపు కలిగి ఉండాలి. అలాగైతే అక్కడ మనం అని పెట్టాలి. చిరునామా, ప్రస్తుతం ఉన్న చిరునామా సచివాలయంది. డోర్ నెంబర్, స్ట్రీట్, తర్వాత వార్డు నెంబర్, తర్వాత గ్రామము, మండలము, జిల్లా, తర్వాత సచివాలయం పేరు, పిన్ కోడ్ రాస్తారు. తర్వాత ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, కుటుంబ సభ్యుల వివరాలు నోట్ చేయాలి. అక్కడ స్టూడెంట్ది కాకుండా, అంటే ఆల్రెడీ స్టూడెంట్ వివరాలు పైన వచ్చేసినాయి కాబట్టి స్టూడెంట్ వివరాలు కాకుండా మిగతా వివరాలు నోట్ చేయాలి. ఓకేనా.
స్టూడెంట్కి వీళ్ళు ఏమవుతారు, ఫస్ట్ ఫాదర్ నేము, తర్వాత మదర్ నేము, తర్వాత సిస్టర్ నేము, బ్రదర్ నేము, వాళ్ళకి ఆధార్ నెంబర్, వాళ్ళ వయసు, జెండరు, బంధుత్వము, వాళ్ళు ఏం చదువుకున్నారు, వృత్తి, మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నోట్ చేయాలి. అదే ఓల్డ్ స్టూడెంట్స్ అనుకోండి, ఇవి నోట్ చేసినా మీకు ఆల్రెడీ అక్కడ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ పర్లేదు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం కంపల్సరీ వీటిని నోట్ చేయాలి. సో తర్వాత క్లస్టర్ నెంబర్, విద్యార్థి, క్లస్టర్ అంటే ఎక్కడ ఏ క్లస్టర్లో విద్యార్థి, గార్డియన్ సంతకం ఖచ్చితంగా కావాలి. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. ఫీజు రియంబర్స్మెంట్ చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వెరిఫికేషన్కి 2025-2026 ఆంధ్ర రాష్ట్రంలో కాలేజీలు చదువుతున్న ఏపీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ విడుదల చేసింది. ఎవరైతే కాలేజీ మొదటి సంవత్సరం చివరి సంవత్సరం వరకు 2025-2026 సంవత్సరంలో చదువుతా ఉన్నారో వారు ఏపీ రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సింది. మనం అదే చెప్పామండి. ఫస్ట్ ఇయర్ చదువుతున్నవారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ప్రజెంట్ 2025-2026లో చదువుతున్నవారు ఈ ఫీ రింబర్స్మెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తీసుకోరు, అంటే ఫీజు లాంటివి ఏమీ ఉండవు. సో వెరిఫికేషన్ అంతా ఫ్రీగా జరుగుతూ ఉంది. అలాగే నేను ఏ ఫ్రీ రింబర్స్మెంట్కి సంబంధించి కాలేజీ లెవెల్లో ఒక 2 విషయాలు చేయాలి. ఏంటి చూడండి, కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ఏపీ ఫీజు రియంబర్స్మెంట్కి ముందుగా వారి కాలేజీ ప్రిన్సిపల్ వారి లాగిన్లో ఈ వివరాలన్నీ పూర్తిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆ తర్వాతే సచివాలయంకి వస్తాయి డీటెయిల్స్. సచివాలయం మీ డీటెయిల్స్ లేవు, పేరు రాలేదంటే కాలేజీలో మీ యొక్క వెరిఫికేషన్ పూర్తి కాలేదని అర్థం. అదేంటి, మొదటి సంవత్సరం చదువుతున్న వారికి పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఈ సంవత్సరం 2025-2026లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళు టోటల్ వివరాలు నోట్ చేయాలి కాలేజ్ లెవెల్లో. అలాగే రెండో సంవత్సరం చదువుతున్న వారికి గత సంవత్సరం ఆల్రెడీ నమోదు చేసి ఉంటారు కాబట్టి జస్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రిన్సిపల్ వారి లాగిన్లో ఓటీఏ ధృవీకరించాలి. ఓటీఏ ధృవీకరిస్తారు. ఆ 2 పనులు పూర్తయిన తర్వాత మాత్రమే విద్యార్థులు గ్రామ వార్డు సచివాలయ పరిధిలో మీరు ఈ వెరిఫికేషన్ చేయించుకోవాలి. గ్రామం అయితే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డు అయితే వార్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ఓకేనా, అలా ఉంటారు. ఇవన్నీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. తర్వాత మొదటి సంవత్సరం కాలేజీలో జాయిన్ అయిన వారు రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ చేసించారు. కాలేజీ లెవెల్లో మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, అలా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీరు ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కాలేజీలో సీటు పొందారో వాటి వివరాలు, ర్యాంక్ కార్డు, క్యాస్ట్ వివరాలు, ఇన్కమ్ వివరాలు, గతంలో పాస్ అయిన సర్టిఫికేట్లు, బదిలీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఆధార్, రైస్ కార్డు, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల ఆధారాలతో సహా, ఓకేనా, అప్లికేషన్ ఫాము, ఫోటోతో సహా ఫస్ట్ ఇయర్ అక్కడ కాలేజీ లెవెల్లో నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, కాలేజ్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే, అక్కడ కూడా ఓటీఏ పూర్తయిన తర్వాత మాత్రమే మనకి మన యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు మేము వస్తాయి. ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారందరూ అర్హులే. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ చెబుతున్నా, వీటితో పాటు ఐటీఐ, డిప్లొమా, నథింగ్ బట్ పాలిటెక్నిక్ కూడా ఎలిజిబులే. ఓకే, ఎవరైతే ఓపెన్ గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉన్నారో వాళ్ళు అనర్హులు. ఓకేనా, 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్, వొకేషనల్ చదువుతున్న వారు కూడా అర్హులే. ఓకే, సో వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న, సిస్టమ్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మనం అక్కడ ఏమి ఇవ్వాలి, సచివాలయంలో ఏ జిరాక్స్లు ఇవ్వాలంటే అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇవ్వాలి. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్తో పాటు రేషన్ కార్డు ఇవ్వాలి. అంటే మీరున్న రేషన్ కార్డు, విద్యార్థి ఏదైతే రేషన్ కార్డులో ఉన్నారో ఆ రేషన్ కార్డు ఇవ్వాలి. అలాగే రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ ఎవరిది ఇవ్వాలి, ఎస్సీ అయితే స్టూడెంట్ అకౌంట్ ఉండాలి, అదర్ దెన్ ఎస్సీ అయితే జాయింట్ అకౌంట్ ఉండాలి. ఇదండి వివరాలు. ఓకేనా, వెంటనే వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. వెంటనే వెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఇక ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రాసెస్ వెరిఫికేషన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుచున్నాం. ఓకే, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జాయ్.